Hello traders, how is it going? So recently YouTube look saw a video where a normal trader mentorship program అమ్ముతున్నాడు. It was regarding option buy. కమెంట్ చూస్తే ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ ఎంతలో స్టార్ట్ చేయొచ్చు అంటే హీ వాజ్ లైక్ 20-30లో స్టార్ట్ చేయొచ్చు. 20K ఈజ్ ఎనఫ్ అన్నాడు. మీకు రియాలిటీ చెక్ ఇస్తాను. ఇది మన నిఫ్టీ కదా. నిఫ్టీలో ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. సో ఇది ఎంత కనిపిస్తుంది మనం క్యాల్కులేట్ చేసాం ట్రేడింగ్ కాస్ట్ ఎంతనో. సో ఇట్ ఈస్ 30, మీరు బై చేయడానికి 30, మళ్ళీ సెల్ చేయడానికి 45 తీసుకున్నాం. సెల్ చేయడానికి 45, 75 స్లిపేజెస్ ఐడియా ఉందా మీకు? ఇఫ్ 165 మీరు మార్కెట్ ఆర్డర్ పెట్టారంటే అది 166 ఎక్కువనే తీసుకుంటుంది కానీ తక్కువ ఇన్ ఏ రేర్ కేస్. సో స్లిపేజెస్ ఎంత కాకుండా లెట్స్ కీప్ 125 టోటల్ ట్రేడింగ్ కాస్ట్. అంటే డైలీ 1 చేసిన మంత్లీ 23 ట్రేడ్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2875. క్యాపిటల్ ఎంత అన్నారు? 25,000 పెట్టుకుందాం. మంత్లీ ట్రేడింగ్ కాస్ట్ ఎంత? 11.5%. ఇది మీరు ట్రేడింగ్ కాస్ట్ అర్థమవుతుందా? 11.5% అంటే ఎంతనో. అదే ఇయర్లీ చూసుకుంటే అంతే, ఏం లేదు, 138%. సో మీరు మంత్లీ 12% చేస్తా అంటే యూ కెన్ డూ 1 lot ట్రేడింగ్. ఈ మెంటర్షిప్ ఇచ్చే వాళ్ళని కూడా అడగండి, వాళ్ళ పిఎన్ఎల్ అడగండి, సీ దర్ డేటా, డ్రాడౌన్ ఎంత అవుతుందో, ఎంత రిస్క్ ఉందో, మీ 1 lot చేస్తే మీకు ప్రాఫిట్ ఏమైనా వస్తుందా. మీకు సింపుల్ బేసిక్ క్యాలిక్యులేషన్ చూపిస్తా. ఇప్పుడు నిఫ్టీ 25,700 ఉందా, లాట్ సైజ్ ఎంత? 75 అంటే 19,27,000. మన ఏటీఎంకి 0.5 డెల్టా ఉంటుంది. అంటే యూఆర్ ఆల్ 10 lakhs వర్త్ది మీరు 13,000తో ట్రేడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా దీని రిస్క్? So before even clicking this button, be careful and cautious. Know what you are doing. ఒకరి ఇషారాలతోనే నడవకండి. బీ రెస్పాన్సిబుల్. ఇంత విన్నాక కూడా మీరు లైవ్ మార్కెట్తోనే ట్రేడింగ్ నేర్చుకుంటే అప్పుడే ట్రేడింగ్ వస్తుందంటే సింపుల్గా నిఫ్టీ బీస్ అని సెర్చ్ చేయండి. మీ ఆప్షన్ చార్ట్ ఉంటుందా, ఆప్షన్ చార్ట్ పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు బై ఆర్ సెల్ వస్తుందో ఇది తీసుకోండి, 1 quantity బై చేయండి, సెల్ చేయండి. అకార్డింగ్ టు ద స్ట్రాటజీ మీరు ఫాలో అవుతుంది. సైమల్టేనియస్లీ గోల్డ్ బీస్ అని ఉంటుంది, ఇది కూడా బై చేయండి కానీ సెల్ చేయకండి ఇది. సో ఇది ఒక ట్రేడింగ్ కాస్ట్ అనుకోండి, మీరు మార్కెట్కి ఇస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఒక రియాలిటీ తెలిసిపోతుంది. You will have gold, not loss.